22 ఏళ్లకే చైన్ స్నాచింగ్లు, రకరకాల మోసాలు చేస్తూ డబ్బు సంపాదించడం, క్రిమినల్ కేసులు నమోదైనా బయటకు తెలియకుండా దాచడం, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి మోసం చేయటం, ఇవన్నీ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజల్ని ఆకట్టుకోవటం ఆమె స్టైల్. అలా 1-2 కాదు, ఏకంగా 18 కోట్లకు ఎసరు పెట్టిందా కిలాడి లేడీ. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే దాడులకు తెగబడుతోంది. శ్రీవిద్య అనే మహిళ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏపీఆర్ గ్రాండియాలో నివాసం ఉండేది. 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లోని వారాసిగూడకు మకాం మార్చింది. స్థానికులను నమ్మించి వారి వద్ద 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తనకు ఆంధ్రప్రదేశ్ నుంచి 2,000 కోట్లు వస్తున్నాయని, వాటిని తరలించేందుకు కంటైనర్లు కొనాలని నమ్మించింది శ్రీవిద్య. చాలా మంది మహిళల వద్ద డబ్బులతో పాటు బంగారం కూడా తీసుకుంది. తీసుకున్న డబ్బు బంగారానికి రెట్టింపు కల్పిస్తానని నమ్మించింది. సంవత్సరాలు గడుస్తున్నా డబ్బు ఇవ్వకపోవడంతో చాలా మంది శ్రీవిద్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో రాత్రికి రాత్రే వారాసిగూడ నుంచి పటాన్చెరుకు బిచానా ఎత్తేసింది. శ్రీవిద్య చిరునామా తెలుసుకొని ఆమెపై ఒత్తిడి తేవడంతో డబ్బులిస్తానంటూ బాధిత మహిళలను పటాన్చెరుకు పిలిపించింది. అక్కడ వారిని రూమ్లో బంధించి ఇనుపరాడ్లతో దాడి చేయించింది. ఈ అటాక్లో కళమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా శ్రీవిద్యపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 3 నెలల క్రితం కూడా ఇలాగే మహిళపై దాడి చేయడంతో శ్రీవిద్యపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సిఐ వినాయక్ రెడ్డి తెలిపారు. అమాయకుల నుంచి వసూలు చేసిన డబ్బుతో విలాసాల్లో మునిగి తేలుతోంది శ్రీవిద్య. 22 ఏళ్ల వయసులోనే చైన్ స్నాచింగ్లు చేస్తూ దొరికిపోయింది. కొన్నేళ్లకు రకరకాల మోసాలు చేస్తూ భారీగా డబ్బు సంపాదించింది. తనకున్న నేర చరిత్రను ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతూ మోసాలకు పాల్పడుతోంది. తాజా దాడి తర్వాత పటాన్చెరు నుంచి పరారైంది శ్రీవిద్య. ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ కన్నా 2-3 చనిపోయారని తెలిసింది. సేమ్ నా పొజిషన్ లాగానే వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళ తీదులేసి వాళ్ళని ఎంత నాశనం చేసి సూసైడ్ చేసుకుని చనిపోయినారు. భాస్కర్ రెడ్డి అని ఒక అతను కానీ చనిపోయాడు, వాళ్ళ ఊరు అతను. నాలాగా ఎవరు మోసపోకుండా దయచేసి. నా చావుకు కారణం విద్య అనే అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళని దయచేసి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దయచేసి జీవితంలో ఇలాంటి నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.